ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రంలో చలిపులి పంజా విసరగా తాజాగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 3 రోజుల క్రితం తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం డబుల్ డిజిట్ కు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలో 11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ వాతావరణానికి కారణంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అయితే మరో 3 రోజుల తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఎలాంటి హెచ్చరికలు లేవని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 24 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలుచోట్ల పడుతున్నాయి. ఆ తర్వాత చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం వాయుగుండానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్లకు విస్తరించి ఉందని అన్నారు. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల వరకు తీవ్రతను కొనసాగిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నేడు కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గంటకి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. డిసెంబర్ 21న ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.